ఎవరు బెస్ట్ జోడీ చూపించడానికి వచ్చేస్తున్నారు ముగ్గురు జోడీలు. సో లెట్స్ వెల్కమ్ దెం. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి మున్నల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకి మున్నల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 దూరమన్నాక నేరా గంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి కళ్ళ కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి మున్నల్లా నల్లా కాటు కట్టి ఒల ఒల వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి దూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక సంపుల్లోన మెందులీను నీ నడము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుండే. సంతోష్, ఈ టైంలో వర్షం వస్తే ఎంత బాగుంటుందో కదా. సంపుల్లోన మెందులీను నీ నడము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. వాట్ జోడీస్ వాట్ పర్ఫార్మెన్సెస్. సో పెళ్లికి ముందు జరిగే ఈ పర్ఫార్మెన్సెస్ గురించి, అరే ఆది గారు, మీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ పర్ఫార్మెన్స్ గురించి ఏదైనా చెప్తారా? నేను నా కళ్యాణ మండపం అమ్మేద్దాం అనుకుంటున్నాను.
ముఖ్యంగా లాస్ట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాని తర్వాత నేను ఎవరెవరు గమ్మేద్దాం అనుకుంటున్నా. కొంచెం రొమాంటిక్ గా చూడండి. ఎప్పుడు ఆ కామెడీనా? నేను రొమాంటిక్ గానే చూస్తాను, అతను చూడలేకపోయాడు. అది నేను చెప్తాను. హలో, నా కళ్ళలో కళ్ళు పెట్టి ఎంత లవబుల్ గా చూసాడు తెలుసా? ఓ పవిత్ర ప్రేమ అంటే నేను ఎప్పుడు ఇదే. జెస్సీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ వాళ్ళందరూ డాన్స్ చేశారు, ఓకే. నాకు జెస్సీ ఏం చేశాడో అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఏంటి? నన్ను చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు, బేబీ మూవీలో గంట వీడియో ఉంది, ఇది చూస్తే గుర్తొచ్చేస్తుంది మొత్తం. బేబీ సినిమాలో పెళ్లి కొడుకు క్యారెక్టర్ ఫస్ట్ ఆడికే వచ్చింది. అసలు హైలైట్ ఏంటంటే సాంగ్ స్టార్టింగ్ లో చిన్న మూమెంట్ మర్చిపోయింది జెస్సీ. ఇలా మరి మా మోస్ట్ సీనియర్ మోస్ట్ పర్ఫార్మర్ పండు ఉన్నాయి కదరా, హర్యానా ఏదో అన్నావు, మళ్ళీ అమ్మాయి ఎవర్రా? చెప్పకుండా వచ్చో చెప్పకుండా ఎలాగా అంది, వెళ్ళిపోయింది అప్పుడే. నాకు చెప్పకంటే హర్యానా వెళ్ళిపోయింది ఎక్కడికో. ఆ తప్పు అలాంటివి చెప్పుకో. నువ్వు వీక్లీ డిజైనర్ మార్చుతావు, నీదే తప్పు అయి ఉంటుంది. నేను తప్పుగా చూస్తున్నారు. చెప్పరా నా గురించి. ఈ జోడీస్ ని ఇంత అందంగా చూపించిన శివ మాస్టర్ ఎక్కడున్నారు? కాదు, ఇప్పుడు ఆ శివాయ మాస్టర్ ఎందుకు వేసాడంటే నేను ఇలా ఏమన్నాను, వాళ్ళు అలా వేయలేదు. మాస్టర్ వచ్చి ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది ఎపిసోడ్ తో. వెల్కమ్ మాస్టర్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు వీళ్ళతో. సో ఓవర్ టు యూ ఇంద్రజ గారు. పండు మాస్టర్ ఎనర్జీ మ్యాచ్ చేయడం నిజంగా నేను ఎప్పుడు చెప్తాను కదా కొంచెం కష్టం, బట్ మీరు చాలా బాగా మ్యాచ్ చేస్తారు స్వాతి. పవిత్ర, సో లవ్లీ టు సీ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. విషింగ్ త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారని. గుడ్ న్యూస్ పెళ్లి కాక ముందు. నువ్వు ఆ గుడ్ న్యూస్ చెప్తావులేరా, చెప్పే. అంకిత, ఇంతమంది మగాళ్ళు ఉండగా నీకు జెస్సీ ఎందుకు కావాల్సి వచ్చిందిరా? లేదు మ్యామ్, నెక్స్ట్ పార్ట్నర్ మార్చేస్తున్నాను. దీని గురించే అడిగాను నేను. మీరేనా మార్చేది? వాడు మార్చేసుకున్నాడు, చెప్పరా. నైస్ కొరియోగ్రఫీ శివ మాస్టర్. ఐఎమ్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. చాలా ఎనర్జెటిక్ గా కొరియోగ్రాఫ్ చేశారు. నాకు పండు అండ్ స్వాతి అయితే చాలా పిచ్చగా నచ్చింది. చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఐ విష్ టు సీ మోర్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ యూ. థాంక్యూ మ్యామ్. గుడ్ లక్. But once again, thank you so much to all the Jodies. Wonderful performance. Thank you guys. Sridevi Drama Company lo number 1 kutumbam. బంగారాన్ని నన్ను పక్కన పెడితే నువ్వేం తీసుకుంటావు? నేను బంగారాన్ని తీసుకుంటానండి. నీ బంగారం నేనే కదా. మీరు కాదు, ఆ బంగారాన్ని తీసుకుంటా. బాదాం బాదాం మే దాదా కా చాహ బాదాం. రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా, రింగు రింగుల జుట్టు దానా, రంగు రంగుల బొట్టు దానా. నాతో వస్తావా, నాతో వస్తావా, నాతో వస్తావా, నల్లకు పాడవకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవకు. ఐ ఫీస్ట్ అన్నమాట. ఫెంటాస్టిక్ గా చేశారు. జన్మని దేలే మరు జన్మని కేలే దడ్వాన్స్కి దడ్డాడు ఏరే వాంట్ ఉంటుండం బల్పిత్రే బలా. మర్చిపోయినా నన్ను? అది నన్నే మర్చిపోతుంది. సరిపోయారు ఇద్దరును. నీ వల్ల నేను పిచ్చలైపోయినా. నాతో పాటు అడుగు చేసావా? మనం చిన్న ఉన్నప్పుడు ఇద్దరం కలిసి తాటి బెల్లం తినేటోళ్ళం. తాటి బెల్లం పాడు. ఆటి బెల్లం ఐదు రొట్టె, ఆటి బెల్లం ఐదు రొట్టె, తిన్న నా మనసు ఆయరా దేవుడో జంద ఆరుడ మల్లె నడతావు నా ఆయన చాలా బాగా పాడారు. ఆదబడకు బెంగబడకు, ఇట్లా పోయి అట్లొస్తనే దేవతీ నా ఆసతి. వాడు
పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే ఊట కోసం లెక్కన పోటీకే బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని కట్టెలతో కాదురా, కంటి చూపులతో చంపేస్తా. అమ్మ ఒకసారి డ్రావణ శత్రువు ఉన్నాడు అప్పుడు, ఒకసారి అని చూడవా, చంపేవా ప్లీజ్. మా నాన్నగారు ఫాదర్స్ డేకి ఒక రోజు ముందు మా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మై గాడ్ ఈజ్ మై ఫాదర్ ఆల్వేస్. ఈ గిఫ్ట్ బావ కోసం. థ్యాంక్ యూ. కాస్ట్లీ పర్ఫ్యూమ్ పైసలే కాదు నీకు. నా పిగి బ్యాంక్. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. ఈ మధ్య మా డాడీ మమ్మీకి గొడవలు అవుతున్నాయి నా వల్ల. సో నా ఫోన్ గేమ్స్ ఆపేసి మమ్మీ ఇంకా డాడీకి ఇచ్చేసిన. చాలా పెద్ద గిఫ్ట్ అనేది. ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చావు మమ్మీ డాడీ కోసం? స్మార్ట్ వాచ్. మీ టైం బాగుండాలని ఇచ్చా. నువ్వు మా గురించి సిగరెట్ మానాలి. నేను ఇలాగ ఎందుకు అంటున్నా అంటే హెల్త్ ప్రాబ్లమ్. మమ్మీ డాడీ కోసం ఏం మానేస్తావు? స్కూల్ మానేస్తా.